దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రంతా ధర్నా స్థలంలోనే భారీ సంఖ్యలో నిరసనకారులు తిష్టవేశారు. ఈ రోజు వారు తలపెట్టిన సంపద్ మార్చ్ నేపథ్యంలో జంతర్ మంతర్ అంతటా పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. నిరసనకారుల నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోతోంది. ఈ మార్చ్ కారణంగా ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించి భారీగా బలగాలను మోహరించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో పాటు ఈ మార్చ్ పిలుపు ఉండడంతో న్యూఢిల్లీ జిల్లా వ్యాప్తంగా భద్రతను విపరీతంగా పెంచేశారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్చ్కు ఎలాంటి అధికారిక అనుమతి లభించలేదని, ఒకవేళ ప్రదర్శనకారులు పార్లమెంట్ వైపు దూసుకురావడానికి ప్రయత్నిస్తే వారిని అడ్డుకొని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 163 అమల్లో ఉందని, 5 లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట కూడటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ పార్లమెంట్ వైపు ర్యాలీ చేయాలని ఇచ్చిన పిలుపును తాము ఖచ్చితంగా పాటిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆందోళనకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా తమ మద్దతు తెలిపారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఈ అంశంపై మాట్లాడుతూ ఒక కీలక ప్రకటన చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశంలో విద్యా వ్యవస్థ జవాబుదారీతనంపై చర్చ జరుపుతామని, నాయకులు ఆసుపత్రికి వచ్చి వాంగ్చుక్ గ్యారంటీ ఇస్తేనే ఆయన తన దీక్షను విరమిస్తారని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ ఆందోళన తీవ్రతపై సోషల్ మీడియా వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. జంతర్ మంతర్ మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 20,000 మందికి పైగా నిరసనకారులు చేరుకున్నారని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడు జవాబుదారీతనం నిర్ణయించాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. వేలాదిగా జనం తరలి రావడంతో ఢిల్లీ పోలీసులు ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.